మన శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చడానికి కొంత కావాలి, ఒక రకమైన ఫుడ్. ఇంకొక ఫుడ్ ఏంటంటే మానసికంగా దృఢంగా ఉండడం, ఇంకోటి ఆధ్యాత్మికంగా అంటే కుదురుగా ఉండడం, ఏ ఉద్వేగాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తితో ఉండడం. ఎన్నిటికీ కావాలంటే ఫుడ్ 3 రకాలు. అయితే అన్నిటికన్నా ముందు ముఖ్యమైనది శారీరకంగా దృఢంగా ఉండడం. శారీరకంగా దృఢంగా ఉండాలంటే మనకి ఏం కావాలి అంటే 3 మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కావాలి, అలాగే ప్రోటీన్స్ కావాలి, అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే గింజధాన్యం, ప్రోటీన్స్ అంటే పప్పుధాన్యం, అలాగే క్రొవ్వులు, పాలు, పాల ఉత్పత్తి, అలా నూనెలతో సమానమైన ఫ్యాట్స్, అలాగే విటమిన్స్, ఖనిజ లవణాలు. ఈ 5 ఖచ్చితంగా ప్రతి బాడీకి అవసరం. ఇవి కనుక లోపించిన రకరకాల వ్యాధులు ఒక్కొక్కసారి అనారోగ్యాన్ని మనం గురైపోతాం. ఏ చిన్న అయితే కార్బోహైడ్రేట్స్ అంటే చెప్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే గింజధాన్యం, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏవి గింజలేగా, రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ గింజలే. అలాగే రైస్ కూడా గింజధాన్యం, గోధుమ గింజధాన్యం, ఇవన్నీ వీటిలో ఉంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పప్పులు చూడండి, వీటిని మినుములుగా చేసింది. ఇది వీటిదే మినుములు పప్పులేనా, మినుములు పప్పులే, పెసలు పప్పులే. దీంట్లో కూడా నేను దీంట్లో కొన్ని పప్పులు వేసాను. ఇవన్నీ పప్పులేగా, పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఏది కానీ పప్పుదాన్ని. ఓకే, నూనె ఉత్పత్తి, నూనె డబ్బు ఇలా నెయ్యి, నూనె, పాలల్లో ఉండే వెన్న, నూనె, ఇది ఆయిల్ కదా. ఈ పెరుగులో కూడా కొద్దిగా నెయ్యి వస్తుంది కదా, వెన్న వస్తుందిగా, అది నూనెగా. అలాగే కూరగాయలు, దీంట్లో ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఇవేంటి కూరగాయలు, కూరగాయలతో పాటు ఫ్రూట్స్. సరేనా, మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ప్రతిరోజు మనం సరిగ్గా తిన్నామా లేదా అని చెక్ చేసుకునేటానికి మీకు ఇది ఒకటి శాంపిల్ చూడండి. అన్నం బదులు గింజలు ఏదైనా పెట్టచ్చు, గింజధాన్యం ఒకటి, అవునా. నెక్స్ట్ ఆకుకూర, ఓకేనా. పప్పు, ఆకు పప్పు వచ్చేసిందా. అలాగే ప్రతిరోజు ఒక కాయగూర, పొట్టకాయగూర, కాయగూర, ఇలా తిన్నామనుకో మనకి సరిపడినంత ఆహారం మన బాడీకి వెళ్ళాలి. మన భోజనానికి వెళ్ళినప్పుడు తిన్నదే సరైన ఆహారం. రోజు తినేది అన్నప్పుడే మనం ఏం తింటున్నాం, అన్నం తిన్నావా అంటమే, భోజనం చేసావా అని కాదు. అది ఇది బ్యాలెన్స్ డైట్, సమతుల ఆహారం. ఇది ఇలా మనం తీసుకోగలిగితే మన బాడీకి ఒక రోజు సరిపడా శక్తి జనకాలన్నీ మనకు అందినట్లే. ఇవి ఉన్నాయా లేవా సాయంత్రంలో మనం తిన్నామా లేదా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. గింజలు తిన్నా, ఆకుకూర తిన్నా, ఏ ఆకుకూరలు, కాయగూరలు కూడా డిఫరెంట్ కాయగూరలు ఉన్నాయా. రోజుకొక కాయగూర వండుకోవచ్చు కదా, అవునా కదా. ఆకుకూరలు డిఫరెంట్ ఆకుకూరలు, ఒక రోజు తిన్నది ఒక రోజు తినుకోకుండా. గోంగూర, పుల్లపచ్చలు, మునగాకు, ఇదేంటిది సిల్లాన్ పచ్చలు, కరివేపాకు, ఏ లేకపోతే కరివేపాకు దట్టంగా వాడుతున్నా ఆకుకూరలు. అలాగే ఇంకా పనుగంటి కూర, ఇంకా ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఏంటి మనకి కొనుక్కున్నాయా, దొడ్లు వేసుకుంటే వచ్చాం అవునా. ఆకుకూర మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది కూడా స్కూల్లో పండినవే ఇవన్నీ, స్కూల్లోనే పెడితే వచ్చింది. అలాగే ఏ కాలమ్మా, అలాగే పాలు రెగ్యులర్గా పోతాయి.
కాల్షియం ఉంది. మరి దీంట్లో ఏమేమి ఫుడ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తాను. ఇందులో పులిహోరలోనే ఏమేమి ఉన్నాయి, ఇందులో నిమ్మ ఫ్రూట్ వచ్చింది, నిమ్మ వచ్చిందా, ఫ్రూట్ కరివేపాకు ఉంది, ఆకుకూర వచ్చేసింది, నెక్స్ట్ రైస్ వచ్చేసింది. ఫుడ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయా, పోషక విలువైన ఆహారమైన మళ్ళీ ఇది కూడా పోషక విలువైన ఆహారమేనా. దీంట్లో బెల్లం ఉంది, నెయ్యి ఉంది, మనం ఎప్పుడైనా సరే మనం శక్తి జనకాలు అంటే ఒక గింజ ధాన్యానికి పప్పు ధాన్యం యాడ్ అయితే డబల్ శక్తి వస్తుంది. ఏంటి ఎన్ని గింజలు కదా, గింజలకి నేను పప్పులు కలిపాను, ఏమిటి గోవులు కలిపాను, బొబ్బర్లు కలిపాను, ఒక నీళ్ళ సరిగా కలుపుకోవచ్చు. ఒక గింజ ధాన్యానికి పప్పు ధాన్యం కలిపితే డబల్ శక్తి. కాబట్టి